గుంటూరు బ్రాడీపేటలో ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అసభ్య మెసేజ్లు పెడుతున్నారని, అర్ధరాత్రి అబ్బాయిలను హాస్టల్కు తీసుకొస్తున్నారని కంప్లైంట్ చేశారు. దీనిపై ఆరండల్పేట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కొందరు విద్యార్థినుల తీరు బాగోలేదని, ఖాళీ చేయమన్నందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. గుంటూరు బ్రాడీపేటలో జరిగింది ఘటన. బ్రాడీపేటలో ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమకు అసభ్య మెసేజ్లు పెడుతున్నారంటూ, అలాగే అర్ధరాత్రి అబ్బాయిలను హాస్టల్కు తీసుకొస్తున్నారని కంప్లైంట్ రైజ్ చేశారు. దీనిపై ఆరండల్పేట పోలీసులు విచారణను చేపట్టారు. అయితే కొందరు విద్యార్థినుల తీరు బాగోలేదని, ఖాళీ చేయమని అన్నందుకే తమపై ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. చూస్తున్నారు కదా మీరు, డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా, తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న, అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ, మీకు తెలుసు కన్నా, అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా, కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది, అట్లా చేస్తున్నారు సార్. మనము మా మీద కావాలని ఖాళీ చేయమని, మాకు నచ్చిన వాళ్ళు ఖాళీ చేయమని మా మీద కంప్లైంట్ ఇచ్చారన్న. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తూ ఉన్న నిర్వాహకుల వెర్షన్ వింటున్నాము. తమపై కావాలనే ఈ ఫిర్యాదు చేశారు విద్యార్థినులని. విద్యార్థినులు ఏం చెప్తున్నారు? కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసుల వెర్షన్ ఏంటి? పోలీసులు అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే గుంటూరు బ్రాడీపేట శ్రీనివాస లేడీస్ హాస్టల్ కి వెళ్లారు. అక్కడ ఎవరైతే విద్యార్థులు చెప్తున్నారో అక్కడ బాత్రూమ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టారని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడికి వెళ్లి పోలీసులు వాటిని కూడా వీడియో తీసుకోవడం జరిగింది. అయితే విద్యార్థులను అయితే ఒకటే చెప్తున్నారు, విద్యార్థులు కానీ హాస్టల్లో ఉండే లేడీస్ కానీ వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు. బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్ బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరమైన మెసేజ్లు వస్తున్నాయి, బాయ్స్ ని తీసుకొస్తున్నారంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఇప్పటికే ఆరండల్పేట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. కానీ కావాలని కొంతమంది ఇలా తమ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని లేడీస్ హాస్టల్ యాజమాన్యం చెప్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే హాస్టల్ కి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి అక్కడికి వెళ్లి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా కనుక తమ దర్యాప్తులు నిజమని చేస్తే ఖచ్చితంగా శ్రీనివాస లేడీస్ హాస్టల్లో యాజమాన్యంపై కేసులు నమోదు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.